ఒక రీజినల్గా ఒక తీసే సినిమాకి, అవును, నేషనల్ పర్స్పెక్టివ్లో తీసే సినిమాకి వాట్ ఈస్ ది బిగ్ డిఫరెన్స్ అండి? అసలు ఒరిజినల్ డిఫరెన్స్ మీరు ఒక మేకర్గా మాట్లాడాలంటే అంటే డైరెక్టర్ ఇక్కడ తెలుగులో అండి మనకి ఏంటంటే కొన్ని డైలాగ్ డ్రామా మీద వెళ్ళిపోయినా ఇబ్బంది ఉండదు. కానీ నేషనల్ లెవెల్కి వచ్చేసరికి డైలాగ్తో పాటు మెయిన్ కంటెంట్ కూడా ఉండాలి. కంటెంట్ ఇన్ ద సెన్స్ ఒక కొత్త ఎలిమెంట్, యాక్షన్ ఎలిమెంట్ అన్న యాడ్ అవ్వాలి, లేకపోతే ఇంకొకటి మన టేకింగ్ అన్న యాడ్ అవ్వాలి, లేకపోతే పాయింట్లో ఇన్నోవేటివ్ పాయింట్ అన్న యాడ్ అవ్వాలి. ఇట్లా యాడ్ అయ్యే అంశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ డైలాగ్ డ్రామా మీరు మిమ్మల్ని కూర్చోబెట్టి నవ్విస్తూ ఉన్నా సాటిస్ఫై అయిపోతారు, ఎందుకంటే మన కైండ్ ఆఫ్ కల్చర్ కాబట్టి. కానీ అక్కడ అలా ఉండదు. అది ఓకే, మీకు దాని మీద మీరు బాగా స్టడీ చేశారండి? స్టడీ ఏం చేయలేదు సార్. జనరల్గా స్టోరీ రాసుకున్నప్పుడు అది తెలియకుండా అది ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, ఇక్కడ ఆడియన్స్ ఫుల్ సాటిస్ఫై అవుతారు. కానీ ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలిమెంట్ వెళ్ళాలి అనేది ఇంకా అక్కడి నుంచి రాసుకుని తీసుకెళ్ళింది అన్నమాట. అంటే ఏ సినిమా అయినా కొత్తగా కనిపించడానికి లేదా కొత్తగా అనిపించడానికి మరి మీరు సినిమాలో ఏ సరికొత్త పాయింట్ని చూపిస్తున్నారు మాకు తెలియదు, రేపు 9వ తారీఖు అనుకోండి. బట్ స్క్రీన్ ప్లే, టేకింగ్ అండ్ లీనియరా నాన్ లీనియరా ఇవన్నీ చాలా మ్యాటర్ అవుతాయండి ఫిల్మ్లో. అవును. మీరు ఏం మెథడాలజీ ఫాలో అయ్యారు సార్ ఈ కథ చెప్పడంలో? ఇది స్క్రీన్ ప్లే లీనియరా నాన్ లీనియర్ అండి? స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ అంటే లీనియర్తో స్టార్ట్ అవుతుంది, లీనియర్ సినిమా లాగానే వెళ్తుంది నాది ఎప్పుడు. కానీ నాన్ లీనియర్ అనేది బ్యాక్కి ఒక ఫ్లాష్ బ్యాక్ దగ్గర నాన్ లీనియర్. ఫ్లాష్ బ్యాక్ అని కాదు, అంటే మీరు చూసిన సినిమాలో ఇంకో కోణం ఏముంది అనేది బిఫోర్ ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు అప్పటిదాకా లీనియర్ సినిమా లాగానే వెళ్తూ ఉంటుంది, ఓకే క్లీన్గా ఉంది వెళ్ళాలి. కానీ మీరు చూడని కోణం ఇందులో ఏముందా అని నేను మళ్ళీ రెక్టిఫైజ్ చేసి చెప్తాను అనమాట, రివైజ్ చేస్తాను. ఓకే, అది. బట్ ఇందాక మీరు మాట అన్నారు చూడండి, అంటే ప్రభాస్ సినిమా అనగానే ఆల్ ఆడియన్స్, వయసుతో సంబంధం ఉండదు, అవును, జెండర్తో సంబంధం, అవును, రిలీజియన్ లేనే లేదు, అవును ఆయనకి. సో అన్ని కళ్ళు దాని మీద ఉంటాయి సార్, ఆ ప్రోడక్ట్ మీద. కరెక్ట్. మారుతి వాట్ న్యూనెస్ మారుతి కుడ్ బ్రింగ్ ఇన్ ది ఫిల్మ్, అవును అనే దాని మీద వచ్చినప్పుడు వాట్ విల్ బి యువర్ ఆన్సర్ అండి? మీరే చెప్తున్నారు ఒక 500 దెయ్యం కథలు వచ్చాయి. అవును, ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ నాకు లేకపోతే ఆ మాట నా నోట్లోంచి రాదు జనరల్గా. ఎందుకంటే ఇది ఇంతవరకు అయితే తెలుగు కాదు, ఇండియన్ స్క్రీన్ మీద అయితే ఈ పాయింట్ రాలేదు. అంటే ఈ పెద్ద స్టార్స్ కూడా ఎవరు కూడా ఈ కైండ్ ఆఫ్ దాంట్లోకి రావాలనుకోరు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నప్పుడు నేను కూడా 4 ఫైట్లు యాక్షన్ నీట్గా రాసి ఇది చేస్తే పాస్ అయిపోతాం. కానీ ఇలాంటి జోనర్ సినిమా ఆయన చేయాలనుకున్నప్పుడు ఆయన చేస్తే ఆయన కైండ్ ఆఫ్ స్కేల్ని నేను దృష్టిలో పెట్టుకోవాలి, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ని దృష్టిలో పెట్టుకోవాలి, ఇవన్నీ పెట్టుకుని ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి జనరల్గా. అది రెస్పాన్సిబుల్ ఎక్కువ ఉంటుంది ఇది. అది నేను ప్రాపర్గా నాకు వర్కౌట్ అయింది అనిపించింది, నేను చూసుకుని ఆయనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్. మీరు చెప్పిన దాని ప్రకారం సార్, మీరు ఒక మిడ్ రేంజ్ డైరెక్టర్, మీకు మంచి హిట్స్ ఉన్నాయి, చెప్పుకోదగ్గ హిట్స్ ఉన్నాయి మీ కెరీర్లో. మారుతి అంటే ఒక మంచి ఇమేజ్ ఉంది ట్రేడ్లో కానీ పబ్లిక్లో కానీ. కానీ ప్రభాస్ని హ్యాండిల్ చేయడం అంటే అది ఆల్మోస్ట్ అవును పులి నోట్లో బొరపెట్టినట్టే ఏమండి? దీనిలో మీరు ఫేస్ చేసిన మెయిన్ ఛాలెంజ్ ఏంటి సార్? దీనిలో మెయిన్ ఛాలెంజ్ ఒకటే, ఇక్కడ ఏంటంటే ఆయనది ఇమేజ్ మారిపోయింది మొత్తం బయట. అంటే ఆయన ఎక్కడో ఉన్నారు ఆకాశంలో, ఆయన దిగి మన తెలుగు ఆడియన్స్ ఇది కిందకి దిగి ఒక మిడిల్ క్లాస్ కుర్రోడ్లాగా చేద్దామని అనుకున్నారు. ఇది ఆయన్ని దింపినప్పుడు ఏంటంటే మళ్ళీ చాలా జాగ్రత్తగా దింపాలి, సేఫ్ ల్యాండింగ్ చేయాలి, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి మళ్ళీ వాళ్ళకి అప్ చెప్పాలి. పైన సినిమాలు తీసే వాళ్ళకి అప్ చెప్పాలి.
ఇది టాస్క్. అంటే ఇప్పుడు నా సినిమాకి ఆయన దిగుతున్నప్పుడు కూడా ఈయన దిగుతున్నప్పుడు కూడా చాలా అందంగా దిగుతున్నాడు అనేది అనిపించాలి నేను చెప్పేటప్పుడు. ఈ అందంగా దిగుతున్నాడు, ఇక్కడ ఆడుకుంటున్నాడు, ఇక్కడ ఇది చేస్తున్నాడు, అన్ని ఎమోషన్స్ ఇవన్నీ చేసుకుని మళ్ళీ అక్కడ పెట్టేసి వాళ్ళకి అప్ చెప్పాలి. ఇది టాస్క్ అనమాట. ఇది నాలంటోడికి టాస్క్. అంటే నేను అదైతే నీట్గా అయితే బ్లెండ్ చేసుకుంటా నేను అయిపోయింది నాకు. ఎందుకంటే ఇది కరెక్ట్గా కనుక చేశాను అనుకోండి, సగం పాస్ అయిపోయినట్టే సినిమా. మీరు కథలోనూ ఉంటారు, మీరు బయట అవుట్ ఆఫ్ ద బాక్స్ రారు మీరు. ఇది కథలోనే గనక ఇది గనక జరిగితే మనకి హ్యాపీగా ఉంటాం. అదైతే కన్ఫర్మ్గా బాగా వర్కౌట్ అయింది అనిపించింది నాకు ఆ ప్రాసెస్ అంతా. అది అంటే 3 ఏళ్ల జర్నీ, 100 రోజులు షూటింగ్. అవును ఏమండి, 100 కోట్లు బడ్జెట్. అవును. ప్రతిరోజు ప్రతి గంట దాని మీదే బతికారు మీరు. అదే సినిమా మీద, అదే కథ మీద, అదే వర్క్ అదే వర్క్ మీదే బతికారు. ఇంకో వైపు తిరిగి చూడలేదు. అవును. మీరు కానీ ఫర్ దట్ మ్యాటర్ ప్రభాస్ గాని. అవును. అండ్ మీ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు. అవును. హోల్ క్రూ. కరెక్ట్ కదా. కొట్టేడ్రా మారుతి సినిమాతోనే అనిపించుకుంటారండి. ఖచ్చితంగానండి, అందులో డౌటే లేదు. కొట్టాడ్రా మారుతి ఎన్ని పక్కన పెడితే అది ఎలా పక్కన మారుతి దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదే. ఇంత క్లాస్గా కూడా తీస్తూ మాస్ ఎలిమెంట్ వదలకుండా భలే బ్యాలెన్స్ చేసుకుంటూ రాశాడే అని మాత్రం అంటారు. ఇది వస్తుంది. ఎందుకంటే మారుతి అంటే ఒక తెలియకుండా, అంటే మామూలుగా ఏంటంటే కామెడీ ఏదో ఒకటి జనరేట్ చేసేసి అక్కడ పాస్ అయిపోయానని అనిపించుకుంటాడు కదా మామూలుగా కొన్ని విషయాల్లో. అలా కాకుండా ఇక్కడికి దిగి ఈ కథని ఇంత సిన్సియర్గా ఇలా చెప్పాడా, ఇంత ఆర్గానిక్గా చెప్పాడా, ఇలా తీసుకెళ్ళాడా జర్నీని అని మాత్రం సర్ప్రైజ్ అవుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.